Hi Mitali, how are you? Hi yaar. Congratulations. Hi yaar, how are you? Namaskar ma bannara. Hi Nachini, how are you? మీకు లాస్ట్ టైం చెప్పాం మా మంగళగిరి షాల్ ఇట్ ఇచ్చారు సార్. కంగ్రాచులేషన్. మితాలి आइए, brought us good luck. Thank you. How's it been? Exciting, huh? That's what you told me last night. 5 o'clock, huh? 5:40. కొంచెం డిలే. Proud of you. Please come. ఎక్కడ మా నేటివ్ ప్లేస్ ఎక్కడ? కడప విరుకునాన్పల్లి. ఎరుపనాన్పల్లి. ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ గవర్నమెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రీషియన్. ఏపీ జెన్కో. ఏపీ జెన్కోలో పనిచేస్తారు. ఎక్కడ మీ కడపలో ఆర్టీటీపీ ఆర్టీపీ అక్కడ పనిచేస్తారు. గుడ్. ఎట్లా వచ్చింది నీకు స్ఫూర్తి? వాట్ ఈజ్ మీ ఇంట్లో మీ నాన్న చెప్పాడా ఎట్లా? అంటే మాది జాయింట్ ఫ్యామిలీ సార్. లైక్ మేమందరం ఒక చోట పెరిగాం సార్, 4 members. సో మా మామకి ఇష్టం అనమాట. సో అంటే ఆయన కుదరలేదు సార్ ఆడడం, సో అందుకు నాతో ఆడిపించాడు. మీ మామ అంటే మీ అమ్మ మేనత్త కొడుకు సార్, బాగా ఇచ్చారు. ఓకే. ఎన్ని నుంచి ఆడుతున్నావు ఇప్పటికి? ప్రొఫెషనల్గా అయితే 5 years. 5 సంవత్సరాలు. అంతముందు నేను అథ్లెటిక్స్లో ఉండేదాన్ని సార్. ఇంకా ఖోఖో నేషనల్స్ ఆడాను. బ్యాడ్మింటన్ ఆడినాను సార్. అంటే కాంపిటీషన్స్ ఏం చేయలేదు, జస్ట్ ప్రాక్టీస్. నీకు ఎక్కడ గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ? సార్ ధర్మల్లో మేము ఉన్న చోట ఉంది సార్ గ్రౌండ్. ఓకే. జెన్కో గ్రౌండ్. జెన్కోలో ఉంది. అక్కడ ఏమి అంత ప్లేకి ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయా? గ్రౌండ్స్ అన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా? క్రికెట్ వరకు అయితే అంతేం లేదు సార్. మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే సార్. ఇప్పుడు సిమెంట్ది అవన్నీ వేసారు సార్. గుడ్. అది పని చేసింది, పనికొచ్చేది. ఆర్టీపీపీ పని చేసింది అన్నమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్. చిన్న వయసులో వచ్చావు, ఇప్పుడు ఏంటి నీ అంబిషన్ ఏంటి? అంబిషన్ అంటే ఆడాలి సార్. ఇంకొక 7-8 years ఆడాలి సార్ ఇండియా. ఇలా కంటిన్యూ. నీకు ఎవరు కోచ్ ఎవరు అక్కడ అప్పట్లో? ఎక్కడ సార్? ఇంటి దగ్గర అంటే మా మామే చేపించేవాళ్ళు సార్ నాకు చిన్నప్పటి నుంచి. ఇంకా నేను ఫ్రెండ్స్తో ఆడేదాన్ని. అంతేగాని బయట ఎవరు మీకు గైడ్ చేసింది లేదు సార్. అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయాలనుకున్నానో, నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడి ఇచ్చేసి కడప అయినా సార్, సురేష్ సార్ అయినా. సో ఆ సార్ అకాడమీకి వెళ్ళాను సార్ ఒక 2 months. సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్కి ఇంట్రడ్యూస్ అయ్యాను. ఫస్ట్ టైం కడప అసోసియేషన్కి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత 19 ప్రాబుల్స్ అయ్యాయి సార్ ఏసీఏలు. ఇంకా అక్కడ నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాను సార్. ఆ ఇయరే నేను ఛాలెంజర్స్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్, 19 ఛాలెంజర్స్. తర్వాత మళ్ళీ ఆ ఇయరే ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయ్యాను. సో ఇంకా అలా అది ఫస్ట్ ఇయర్ సార్. 4 years అలానే అయింది. ఇంకా లాస్ట్ ఇయర్ ఆప్షన్లో డబ్బులు దానికి సెలెక్ట్ కావాలి. పిల్లలు ఉన్నారు, మీరు ఏమైనా చేయగలుగుతారు. ఒకసారి ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి.
వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని లైక్స్, డిస్లైక్స్, ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు ఒకసారి. నీకు అలాంటి అనుభవం ఏమైనా వచ్చాయి చిన్న వయసులో? అలా ఏం లేదు సార్. అంటే నాకు అంటే నేను ఎంత బాగా వేసినా నాకే వికెట్స్ వచ్చాయి కాదు సార్ యాక్చువల్గా సర్టన్ టైంలో. సో మేబీ అందుకే ఏమో అనుకుంటాను సార్, అంతేగాని ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా వికెట్స్ చూస్తారు. నిన్న గేమ్ ఆడినప్పుడు నువ్వు ఎట్లా చేయగలిగావు? జస్ట్ నా స్ట్రెంత్కి ఇద్దాం, నాకు ఏమొచ్చా అది చేద్దాం అనుకునే ధైర్యంగా జస్ట్ అది చేయడానికి ట్రై చేసాను సార్. మంచిగా ఆ మూమెంట్లో నీకేమనిపిస్తుంది ఇప్పుడు? బాగుంది సార్. అంటే లైక్ అంటే చెయ్యాలి అనుకున్నది చేసినాను నేను సార్. సో హ్యాపీ సార్. అంటే నీ శక్తి నీకు తెలిసింది ఎప్పుడు? అంటే ఒకసారి ఒక శక్తి వాళ్ళకి తెలియదు, ఇంటర్నల్గా ఉండే శక్తి. ఆ టైంలో ఆ స్ఫూర్తి వచ్చినప్పుడు ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్ ఇలా క్లించ్ ది ఈవెంట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైంలీ ఆడిన దానివల్ల నీకు ఏమైంది? ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం గుర్తించవచ్చు, అంతే కదా? అంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. మనకుండే శక్తి అది. ఆ శక్తిని కొంతమంది ఉపయోగించగలుగుతారు. అప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయి గేమ్ ఆడాలి, గెలవాలి, నీకు అవకాశం వచ్చిన విధంగా ముందుకు వెళ్ళిపోయి, అంతేనా? నువ్వు అనుకున్నావు ఎంత పేరు వస్తుందని? అంటే నాకు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ సార్. కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచిగా అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ కాన్ఫిడెంట్గా ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. అంటే నీకు లైఫ్లో కొన్ని ఇంటరాక్షన్స్ వస్తూ ఉంటాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశం ఎద్దుగా మీరు ఎదుగుతారు. అక్కడ విత్డ్రా అయినా, లేకుంటే కాంప్లిసెన్సీ వచ్చినా, లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా, నాకు అన్నీ తెలిసిన ఆలోచన వచ్చినా అక్కడ నిలిచిపోతారు, లేకుంటే అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్. ఇది నీకు ఒక అదృష్టం అనొచ్చు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నీకు నీ జీవితానికి పేరు, ప్రతిష్ట, సెటిల్ కావడానికి ఒక కలుపు అన్నమాట. దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. అప్పుడు నీకు యూ విల్ బికమ్ ఎ అసెట్ ఫర్ ది నేషన్. దేశానికి ఒక అసెట్గా తయారవుతుంది. ఫస్ట్ టైం I met 5 months అయిందా? లాస్ట్ టైం ఇట్ వాజ్ ఇన్ మొన్నే వరల్డ్ కప్ కి ముందే 2 months అవుతుంది. 2 months since you first met her. 2 months really? 3 months. They came to Vizag for the camp. Camp ki Vizag. World Cup camp. So I met her first time, sir. Like first time I met Mithali and always having a good interaction. But ఎక్కువ మాట్లాడలేదు సార్ అసలు. But then just to hear from her the struggle that she went through to come to the level that she has. అంటే మధ్యలో ఫ్యామిలీ కూడా చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం, 2 years అట్లా అవుతాం. మళ్ళీ కోవిడ్ వచ్చింది ఒక 2 years. సో ఇట్ వాజ్ అమేజింగ్ ఇంటరాక్షన్. ఏమన్నా నీ మీద మీ ఫ్యామిలీ ఏమన్నా ఖర్చు పెట్టారమ్మా? మినిమం మనీ ఏమన్నా? క్రికెట్ వరకు ఎంత ఖర్చు పెట్టిందా? 3 lakhs ఖర్చు పెట్టింది. అంటే నేను స్టేట్ ఆడిన తర్వాత నాకు ఖర్చులకి నాకు డబ్బులు వచ్చేసింది. అంటే స్టేట్ ఆడిన తర్వాత నీకే వస్తుంది. నాకు బీసీఐ మ్యాచ్ ఫీ అవన్నీ వచ్చేసి. సో అప్పుడు కొంచెం నాకు అంత అవసరం పడేది కాదు సార్. ఏమన్నా పెద్దవి స్పైక్స్ అవి కొనుక్కోవాలంటే డాడీని అడిగేదాన్ని. నార్మల్ ఖర్చులకి నా దగ్గర ఉండేది. ఫాదర్ సప్లిమెంట్ చేశాడా మీకు ఖర్చు అంతా? సార్ ఫాదర్ ఫాదర్ చేశాడు.